ఒక్కొక్కసారి మనం ఎవరితోనైనా మాట్లాడాలని అనుకుంటాం, కానీ అది ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళతో మాట్లాడలేకపోవడమో లేదా టచ్లో ఉండకపోవడం అవుతూ ఉంటుంది. కానీ అనుకోని ఈవెంట్ ఏదైనా జరిగి ఏదైనా బాధ కలిగించే విషయం అయింది అంటే మటుకు మనం చాలా పశ్చాత్తాపడుతూ ఉంటాం. అయ్యో, అప్పుడు మాట్లాడి ఉండాల్సింది కదా, మనం మాట్లాడకపోవడం వల్ల ఇలా జరిగింది అని. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన మనుషుల కోసం మనం కొంచెమైనా సమయాన్ని కేటాయించామంటే అది మనకి కూడాను ఎంత ఆనందాన్ని ఇస్తుంది, వాళ్ళకు కూడాను సంతోషాన్ని కలుగజేస్తుంది. ఒక్కొక్కసారి మనం పనుల హడావిడిలో పడి కొద్దిమందిని కాంటాక్ట్ చేయకపోవడం, మాట్లాడకపోవడం అలా చేస్తాం. తర్వాత ఏదైనా జరిగింది అనిపించాక తర్వాత గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాం. సో అందువల్ల మీకు దగ్గర వాళ్ళ కోసం మీరు మీ సమయాన్ని కేటాయించండి. వాళ్ళతో కొంచెం సేపు అయినా కూడా టైం స్పెండ్ చేయండి.